మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అందరికి నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్ మార్కెట్ లో గంట గంటకి రోజు రోజుకి సీన్ మారిపోతుంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బంగారం వెండి ధరలు పెరిగిపోయాయి. 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు 1,60,000 రూపాయలు పలుకుతుంటే కేజీ వెండి ధర 3,30,000 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో ఢిల్లీ నుంచి రెడీగా ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి. అసలు కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. బంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటారు? అంటే బంగారం అనేది ఇట్స్ రిజర్వ్. బంగారం అనేది ఫైనాన్స్, మన ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి ప్రతి దేశానికి ఒక రిజర్వ్ గా కరెన్సీ చూస్తే ఇది రిజర్వ్. అది సో దాన్ని బేస్ చేసుకునే మనం మన క్యాష్ ముద్రిస్తాం. గోల్డ్ రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ ఈ రెండు కలిపి 115:85. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 115:85 అనే ఒక శాతంలో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం క్యాష్ ముద్రిస్తాం. రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది. అందులో రాస్తారు ఆ కాగితం మీద, ఏమని ప్రతి కరెన్సీ నోట్ మీద రాస్తారు, ఇది కనుక ఒకవేళ చల్లకపోతే దీన్ని మాకు తిరిగి ఇచ్చేస్తే అంత విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ గోల్డ్ కానీ మీ చేతికి ఇచ్చేస్తామని. దాని గ్యారంటీ, మన క్యాష్ ప్రతి రూపాయి ముద్రించిన దానికి ఒక గ్యారంటీ ఉంటుంది. ఆ గ్యారంటీ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కానీ ఇక్కడ ఏంటంటే జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఎప్పుడైతే డాలర్ ప్రెషర్ మీదకి వచ్చేసిందో, డాలర్ ప్రెషర్ మీద రావడంతో ఏమైందంటే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అది కనబడిపోతుంది. పెట్రోలియం ప్రైసెస్ లో ఎంటైర్ అమెరికాలో వాళ్ళకి కావాల్సింది ఏంటి? థిక్ క్రూడ్ ఆయిల్. అది ఎక్కడి నుంచి దొరుకుతుంది? కెనడా, రష్యా, వెనిజులా. కెనడా నుంచి తీసుకోవాలంటే వాళ్ళకి $60 చేశారు. ఎందుకంటే వాళ్ళకి వన్ బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు $60. అక్కడి నుంచి తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే కెనడా రివర్స్ టారిఫ్స్. ఇంకా రష్యా అంటారా, రష్యా నుంచి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్నా కూడా అది కూడా $57-58 వెళ్ళిపోయింది. సో అక్కడ మాక్సిమం 100% రిఫైనరీస్ ఉన్నాయి అక్కడ అమెరికాలో. ఆ రిఫైనరీస్ వాళ్ళు ఓన్లీ థిక్ క్రూడ్ ఆయిల్ ని వాళ్ళు శుద్ధి చేయగలరు. సో దానికోసం అని చెప్పి ఇంకా అది ఆల్టర్నేటివ్ ఎవరున్నారంటే ఒక వెనిజులా ఉంది. దాని మీద అంచేది వెనిజులా మీద యుద్ధం చేస్తారు. ఆయన ప్రెసిడెంట్ ని ప్రళాన్ని ఎత్తుకొచ్చేసారు. ఎత్తేసి ఏం చేశారు, ఇది కనుక మనం పెట్రోలియం ప్రైసెస్ మనం స్క్రూటనైజ్ చేసి దాన్ని స్టాండర్డైజ్ చేయకపోతే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ జీరో అయిపోతుంది. అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ జీరో అయిపోతే డాలర్ పడిపోతుంది. డాలర్ పడిపోతే మనం సస్టైన్ అవ్వలేము. ఎందుకంటే ప్రపంచంలో ఒక్క రిజర్వ్ కరెన్సీ అనేది ఉందంటే అది అమెరికన్ డాలర్. సో దానికి ఏంటంటే ఆ డాలర్ ఉన్న మూలాన్ని వాళ్ళకి ఏంటంటే హైయెస్ట్ వాల్యూతో వాళ్ళకి ఈ రోజు దాకా ఎకనామికల్ గా సస్టైన్ చేయగలిగింది. కానీ వాళ్ళకు ఉన్న అప్పు 38 ట్రిలియన్ల అప్పు, 3.83 ట్రిలియన్ల వడ్డీ వాళ్ళని గొగ్గోలు పెట్టేస్తున్నాయి. అంటే ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళకి చేత కావట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా దీన్ని సస్టైన్ చేయాలో తెలియట్లేదు. ఏంటంటే వాళ్ళు అక్కర్లేని యుద్ధాలన్నీ చేసేసారు. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో డబ్బును ఖర్చు పెట్టేశారు. సో ఈ సమయంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మిలిటరీని స్ట్రెంగ్తన్ చేశారు కాబట్టి ఆ మిలిటరీ ద్వారానే ఈ డబ్బు సంపాదించాలని ఒక నియమం పెట్టుకుని 2-3 కంట్రీలు కొట్టేద్దాం, 2-3 కంట్రీలతో ఇచ్చేద్దాం, అది ఆస్తులు న్యాచురల్ సహజ సంపదను కొట్టేయాలని ఒక పద్ధతికి వచ్చారు. అది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు. అది కానీ మనకేంటంటే ఈ గోల్డ్ కాంబినేషన్ ఎటువంటిదంటే ఇది క్రైసిస్, ఇప్పుడు ఉన్నది క్రైసిస్ ప్రైసెస్. గోల్డ్ అండ్ మెటల్ అనేది మొత్తం మన రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కాదని కాదు, మొత్తం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనేస్తున్నాయి. ఎందుకు కొనేస్తున్నాయి? వాళ్ళకి తెలుసు డాలర్ పడిపోతుందంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఏం చేస్తాయంటే వాళ్ళ దేశానికి ఒక సురక్షితంగా ఒక రిజర్వ్ చూపించాలి కాబట్టి ఎల్లో మెటల్ కొంటారు, అంటే బంగారాన్ని కొంటారు, బంగారాన్ని నిల్వలుగా ఉంచుతారు. మనం కూడా అదే పని చేస్తున్నాం. లాస్ట్ 2-3 ఏళ్ళగా మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బంగారాన్ని విపరీతంగా కొంటారు. కానీ మన భారతదేశానికి వచ్చిన విషయం ఏంటంటే ఇంటర్నల్ గా ప్రజలు కూడా బంగారం కొంటారు. ప్రజల్లో ఇన్వెస్ట్మెంట్ ఏదున్నా కూడా లిక్విడ్ రూపంలో పెట్టేది కంటే వాళ్ళు ప్రతి దాన్ని దీంట్లో చూస్తారు. ఒక రియల్ ఎస్టేట్ లో పెట్టాలా, బంగారంలో పెట్టాలా. 2 రోజుల్లో ఆల్మోస్ట్ 10,000 రూపాయల దాకా పెరిగిపోయింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ప్రజలందరూ ఇప్పుడు ఒకవేళ మీరు బంగారం కొందామన్నా బయట మార్కెట్లో క్యూ ఉంది, లైన్ ఉంది. ప్రతి చోట మీరు బంగారం కొనలేరు, ఎందుకంటే అక్కడ లైన్ ఉంది. అందరూ అడుగుతున్నారు. ప్రతి 2-3 రోజులకి ఇంత డిఫరెన్సియేషన్ వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఇదేంటంటే క్రైసిస్. ఈ క్రైసిస్ లో ఏమవుతుందంటే ఈ క్రైసిస్ డీపెన్ అయ్యే కొద్దీ డిజాస్టర్ లోకి వెళ్తుంది. ఇఫ్ ద క్రైసిస్ డీపెన్స్ దట్ ఇట్ గోస్ టు డిజాస్టర్.
సో నౌ రైట్ నౌ ఇట్ ఈస్ ఎ క్రైసిస్ ప్రైస్. ఈ క్రైసిస్ ప్రైస్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వచ్చేది డిజాస్టరస్ ప్రైస్. ఆ డిజాస్టర్ ప్రైస్ అంటే ప్రస్తుతానికి మనం నా ఉద్దేశం ప్రకారం ఇంకొక 1 month లో 2.5 lakhs క్రాస్ అయిపోతాం. 2.5 lakhs నియర్ అబౌట్ 3 lakhs దాకా వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి $10,000 ounce కి వెళ్ళిపోతాం. $10,000 ounce అనేది డీప్ అది అదేంటంటే డిజాస్టర్స్ ప్రైస్. అంటే ఏంటి, ఇంకా తప్పక కొనుగోలు చేయాలి. మన ప్రతి కంట్రీ సస్టైన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ క్యాష్ రిజర్వ్స్ అని. నేను ఇవాళ మార్నింగ్ రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, 2 లక్షల కోట్లని బ్యాంకుల్లో రిలీజ్ చేసింది. లిక్విడిటీ అయిపోయిందని చెప్పి, లిక్విడ్ క్రైసిస్ ఉన్నాయి ఇండియాలో అని చెప్పి అన్ని లిక్విడిటీని రిలీజ్ చేసేసింది. 2 లక్షల కోట్లు రిలీజ్ చేసింది. సో దాన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి క్యాష్ వాల్యూ డౌన్ అవుతుంది. సో రేపు పొద్దున్న డాలర్ మంగళవారం మనకి మార్కెట్స్ ఓపెన్ అయిన వెంటనే డాలర్ వాల్యూ పడుతుంది. ఇంకా మనం 92 దగ్గర ఉన్నాం. సో ఇది మెల్లిగా 115 వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, దాని వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. సో ఇంకా గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. సో సార్, వెండి మనం ధర కూడా గోల్డ్ ఈ రేంజ్ లో ఎందుకు పెరిగిపోతోంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసినప్పుడు వెండికి కూడా డిమాండ్ బాగా పెరిగింది. అసలు 3,30,000 రూపాయలకి కిలో వెండి చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు, ఎవరు ఊహించండి. దీనికి కారణం ఏంటి? అంటే వెండి మనకి ఆల్టర్నేటివ్ ప్రైసింగ్ అమ్మా. ఆల్టర్నేటివ్ ప్రైసింగ్ లో ఏం చేస్తారంటే ఆపర్చునిటీ ప్రైసింగ్. వీళ్ళు అమ్మలేరు అంటే ప్రజలు మన దగ్గర కంపల్సరీ గోల్డ్ కొంటారనే ఒక ఒక వాదం ఉంది కాబట్టి దాన్ని ఆల్టర్నేటివ్ గా చూపించడం కోసం వెండిని, ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఈజ్ వెరీ, ఇప్పుడు చైనా చోట వాళ్ళు వెండి కొనరు, ఎవరు దేశాలు ఎవరు పెద్దగా వెండి కొనరు. కానీ మన భారతదేశంలో ఆ కొన్ని ఏషియన్ కంట్రీస్ లో వెండి కొంటారు. సో దాని మీద ప్రాఫిట్ ఎందుకంటే బంగారుకు బిజినెస్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెండిని కూడా ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని వాళ్ళ సస్టైనింగ్ అంటే వాళ్ళ బిజినెస్ సస్టైనింగ్ కోసం ఈ వెండి ధరలను పెంచుతూ ఉంటారు. దాని డిమాండ్ సప్లై క్రియేట్ అవుతూ ఉంటుంది. ప్రజలకు కూడా ఆల్టర్నేటివ్ ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయాలి. ప్రజలకు మెటల్ మీద ఇన్వెస్ట్ చేయడం అలవాటు అయిపోయింది. సో వాళ్ళు మెటల్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఏం చేస్తారంటే వెండి కొనేస్తారు. వెండి కొనే కొద్దీ ఆ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది, సప్లై అడుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో సప్లై అడుగుతుందంటే వాళ్ళు ఏంటంటే సప్లయర్స్ ఏం చేస్తారంటే ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతాయి. అది ఎకనామికల్ పాలసీ, అదేం పెద్ద ఇబ్బంది కాదు. అది బంగారం మొదలు తగ్గిందంటే నేను డిజాస్టర్ ప్రైసింగ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక రోజు 20,000 పెరుగుతుంది. ఇప్పుడు ఎంత పెరుగుతుంది, నిన్న ఆల్ ఆఫ్ చేయడం 540 రూపీస్ పెరిగింది గ్రామ్ మీద. ఇవాళ కూడా అంతే పెరిగిపోయింది. అంటే ఇంకో డిజాస్టర్ ప్రైసింగ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే క్రైసిస్ ప్రైసింగ్. డిజాస్టర్ ప్రైసింగ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, గ్రాముకి 5,000, 10,000, 15,000 అంతవరకు కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అలా వస్తే ఇట్ ఈస్ నా ఉద్దేశం 2026-27 మనకి బంగారపు అంటే మన స్టెబిలిటీ అనేది చూడం. స్టెబిలిటీ అనేది 2026-27లో కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవైపు రూపాయి విలువ పడిపోతుంది, ఇంకొక వైపు సిల్వర్, గోల్డ్ ప్రైసెస్ ఏమో పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మార్పులన్నీ మన దేశ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? మన ఎకానమీ కాదు, మొత్తం ప్రపంచం అంతా ఎకానమీ కదమ్మా. మొత్తం గోల్డ్ ఇట్స్ ఎ గ్లోబల్ ఎకానమీ. ఇట్ ఇస్ ఎ డిజాస్టర్. గ్లోబల్ ఎకానమీ పడిపోతుంది. 3.6% పడిపోయింది. 3.6% ఎకానమీ పడిపోయింది. మొత్తం అన్ని దేశాల ఎకానమీ పడిపోయింది. మనదే కాదు, మొత్తం అందరికీ పడిపోతాం. మనం గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనది ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని దేశాల యొక్క సప్లై లేని మూలన ఆ అవకాశం మనకు వచ్చి ఆ అబ్నార్మల్ అసాధారణమైన అవకాశం మనకు చిక్కి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన గ్రోత్ సస్టైన్ అయింది, అంతలోనే ఉంది. సో దానికి మనకి ఎకనామికల్ గా అంత పెద్ద డిఫరెన్స్ కనపట్లేదు. కొనుగోలు శక్తి, ప్రజల్లో కొనుగోలు శక్తిలో మార్పులు వచ్చేసాయి. ఆ కొనుగోలు శక్తిలో మార్పులు వచ్చినప్పుడు వాళ్ళలో ఏంటంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయంతో ఏం చేస్తారంటే వాళ్ళు మా పెట్టుబడి కనబడాలి అంటే, రోజు ఇప్పుడు బంగారం కొన్నారనుకోండి, చేతిలో కనబడుతుంది, ఇవాళ మన చేతిలోనే బంగారం ఉంది, రేపు 500 పెరిగిందంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఏంటంటే సిచ్యువేషనల్ మీద ఎక్కువ ఆధారపడతారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే సిచ్యువేషన్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క నమ్మకం సిచ్యువేషన్ మీదకి వచ్చేస్తుందో అప్పుడు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే 24 hours ఎవ్రీ అవర్ మారిపోతూ ఉంటుంది, ఎవ్రీ 2 hours మారిపోతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా క్రైసిస్ లేదు, ఒకవేళ ఇబ్బంది వచ్చినా మా బంగారం మా దగ్గర ఉంది అంటే ఒక గ్యారంటీ. ఆ గ్యారంటీ వాళ్ళ దగ్గర. అదే రిజర్వ్ బ్యాంక్ ప్లే చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా తన దగ్గర గోల్డ్ పెట్టుకుని క్యాష్ ముద్రించి మీకు బయటకు వదులుతుంది. జనరల్ గా ఎప్పుడైనా సరే గోల్డ్, సిల్వర్ ధరలు పెరగగానే చాలా మంది అనుకుంటారు కొన్నాళ్ళకి తగ్గిపోతాయి, అప్పుడు కొనుక్కుందాము అని. కానీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ టైంలో మనం సిల్వర్ అలాగే గోల్డ్ కొనడం మంచిదా, లేదంటే కొన్నాళ్ళు వేచి చూస్తే మంచిదంటారా? ఇది గోల్డ్ వాల్యూ పెరగడం కాదమ్మా. దాని నేను ఇందాక నేను చెప్పిన ఏంటంటే క్రైసిస్ ప్రైసింగ్ అండ్ డిజాస్టర్ ప్రైసింగ్. ఇక్కడ బంగారం విలువ పెరిగినట్టు కాదు, ఒక క్రైసిస్ ప్రైసింగ్ అండ్ డిజాస్టర్ ప్రైసింగ్. అంటే ఏంటి,
అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, డిమాండ్ అన్నమాట. మనం ఒకళ్ళ మీద పోటీ పడి ఇంకొకళ్ళు అది మేము తీసుకోవాలంటే మేము తీసుకోవాలనే పరిస్థితిలో తీసుకునే ప్రైసింగ్ కాబట్టి దాని ఇవాల్యుయేషన్ కాదు. అంటే దాని సహజ వనరులుగా అది లభ్యమయ్యే అయితే మాత్రం కాదు. అదేంటంటే ఒక కరెన్సీ ఎక్స్చేంజ్‌లో వచ్చిన మేజర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయన్న ఆశాభావంతో, ఎందుకంటే డాలర్ పడిపోతుంది కాబట్టి. డాలర్ ఒక లీడర్‌గా ఉంది కాబట్టి. అది మధ్య మార్గంగా నిలబడింది కాబట్టి. సో, ఆ ఎక్స్‌చేంజ్ వాల్యూ మీద ఏంటంటే స్పెక్యులేటివ్ మార్కెట్. ఆ స్పెక్యులేషన్ ఏమైందంటే చాలా అది ఎకనామికల్ స్పెక్యులేషన్ అనేది వస్తుంది. ఆ ఎకనామికల్ స్పెక్యులేషన్ అనేది ఇప్పుడు చాలా వరస్ట్‌గా ఉంది. ఎందుకంటే ఎకనామికల్‌గా మనం డౌన్ అయిపోతున్నాం. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అమెరికాలో మునుపుడున్న ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి. గ్లోబల్ కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ చాలా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చినాయి. ఈవెన్ ఎలన్ మాస్క్ ఈజ్ ఇన్ ఎ బిగ్ లాస్. అతను నిన్న ఎకనామిక్ సమ్మిట్‌లోనే చెప్పేసాడు. వి ఆర్ సఫరింగ్ మేజర్ లాసెస్ అని. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ స్పెక్యులేషన్ మార్కెట్, యెల్లో మార్కెట్ ఏంటంటే యెల్లో మెటల్ ఏంటంటే ఒక రకమైన భావన, గ్యారంటీ అనే భావన. ఆ భావన ప్రతి దేశానికి ఉంటుంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఎదరికెళ్తారు. సో, మనం ఆ భావనలో అందరూ మొత్తం ప్రపంచం అంతా ఉంది. మనమే ఒక్కళ్ళమేం కాదు. సో, అది ప్రజలకు కూడా వంట పడుతుంది. ప్రజల్లో కూడా అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ ఇప్పుడు కొన్నారు. ఇప్పుడు ఎందుకు వేస్ట్ కదా! ఏ రేట్లు పెరగవు, ఇంకా పడిపోతాయేమో అని భయం మీకు. ఆ పడిపోతాయన్న భయం, ఆ స్పెక్యులేషన్ ఏమవుతుందంటే మనిషిని ఇట్ లీడ్స్ టు యెల్లో మెటల్. అదే యెల్లో మెటల్ వైపు దారి తీసేస్తుంది. అంటే గోల్డ్ కొనేయాలనిపిస్తుంది. గోల్డ్ కొంటే తెలుస్తుంది కదా! మనం అది అప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయొచ్చు. అమ్మేస్తే మనకి డబ్బులు వస్తే అప్పుడు మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనే ఒక రకమైన గ్యారంటీ. ఆ గ్యారంటీ అనే భావన మనసులో ఉంటుంది. అంతేగాని ఎకనామికల్‌గా ఉండదు. సో, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. క్రైసిస్ ప్రైసింగ్ దగ్గర వచ్చినప్పుడు అది ప్రపంచం ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది, దేశాలు ఏ రకంగా దాన్ని ఓవర్‌కమ్ అవుతున్నాయనేది చూడాలి. ఆర్థిక స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఆ స్థితిగతులు మారుతున్నప్పుడు ఏమవుతుందంటే సహజ వనరుల మీద వచ్చే ఆదాయాన్ని ఎక్కువ మనం చూపించాలి. ఆ సహజ వనరుల మీద వచ్చే ఆదాయం ఎంతొస్తుంది, దాన్ని ఏ రకంగా మనం ఇచ్చేస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ మీద మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇదేంటంటే మీకు తెలిసే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు క్రైసిస్ ప్రైసింగ్ తర్వాత వచ్చేది డిజాస్టర్ ప్రైసింగ్. ఆ డిజాస్టర్ ప్రైసింగ్‌లోకి వెళ్తే మాత్రం ప్రజలు కొనుగోలు చేస్తారు అంటే చేయొచ్చు, చేయకూడదు. చేస్తే అది ఏంటంటే అది ఎంతవరకు నిలబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 300 లక్షలు దాటేసింది అనుకోండి. ఆ ప్రైసింగ్ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలీదు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ వెనక్కి 2 లక్షలకు వచ్చేయచ్చు. కానీ 2 లక్షలు 1,50,000, 2 లక్షల మధ్యలో ఎక్కడో ఒక 2 లక్షల దగ్గర ఫిక్స్డ్‌గా ఉంటుంది. అంతమైనా చాలా మటుకు కరెక్షన్ అయిపోతుంది కానీ ఇప్పుడేంటంటే ఇట్ ఇస్ ఎ డీప్ అండ్ క్రైసిస్. డీప్ అండ్ క్రైసిస్ లీడ్స్ టు డిజాస్టర్. అంటే డీప్ అండ్ క్రైసిస్ ఎంత లీడ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఇవాళ వాళ్ళు ఆల్రెడీ న్యూక్లియర్ టెస్టులు చేశారన్నారు. అమెరికా వాళ్ళ మీద అటాక్ చేయకపోవచ్చు. అమెరికా అటాక్ చేయకపోతే ఎక్స్‌పెండిచర్ ఉండదు. ఎక్స్‌పెండిచర్ లేకపోతే ఇరాన్ అంతా స్టెబిలిటీగా ఉంటుంది. అంటే ఇరాన్ స్టెబిలిటీగా ఉందంటే పశ్చిమాసియా అంతా స్టెబిలిటీగా ఉంటుంది. పశ్చిమాసియాలో స్టెబిలిటీ ఉందంటే పెట్రోలియం ప్రైసెస్ మీద, ఆ పంపింగ్ మీద పెద్దగా వ్యత్యాసం రాదు. ఆ ప్రైస్ కొంచెం ఎలాస్టిసిటీ పెద్దగా ఉండదు. ఓకే కాదే సార్. ఎప్పుడైతే ఈ పశ్చిమాసియాలో యుద్ధం జరిగిందో దానికి కష్టం అవుతుంది. సో, దాని వలన ఏమవుతుంది, ఇంకా గోల్డ్ పెరిగిపోతుంది. మీకు ఎంత ఇన్‌స్టెబిలిటీ అయితే అంత గోల్డ్ పెరిగిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.